రంజాన్ పండుగను పురస్కరించుకుని నగర మార్కెట్లలో రంగురంగుల టోపీలు దర్శనం ఇస్తున్నాయి. రంజాన్ వేళ మొత్తం ముస్లిం సోదరులు ప్రత్యేక ధార్మిక దుస్తులు ధరిస్తుంటారు. అయితే వారు వేసుకునే దుస్తులకు తగిన విధంగా క్యాప్లను ధరిస్తున్నారు. రంజాన్ నెల ప్రత్యేకంగా చదివే నమాజులు, జాగారం రాత్రులు, ప్రార్థనా కార్యక్రమాలు ఒక్కొక్క సందర్భానికి ఒక్కో రకం టోపీలు ధరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా వివిధ రకాల టోపీలు అందుబాటులో ఉంచినట్లు విక్రేతదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రంజాన్ పండుగ హడావిడి కనిపిస్తూ ఉంది. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులంతా కూడా ఎంతో పవిత్రంగా ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. వారు ఈ మాసం అంతా కూడా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన వస్త్రధారణతో కనిపిస్తూ ఉంటారు. ఇక శుక్రవారాలు ఎంతో పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలో చేసే నమాజ్లు, ముఖ్యంగా శుక్రవారాలు చేసే నమాజ్లకు ప్రత్యేకమైన వస్త్రధారణలో వెళ్తూ ఉంటారు. అయితే వారి వస్త్రధారణకు వన్నె తెచ్చేది మాత్రం వారు ధరించే టోపీలే అని చెప్పొచ్చు. రంజాన్ సీజన్ ఉన్నటువంటి నేపథ్యంలో, రంజాన్ మాసం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రకరకాల టోపీలు అయితే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్టు మనకి విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దొరికే కొన్ని టోపీలతో పాటు విదేశాల నుండి కూడా కొన్ని రకాల టోపీలను అయితే దిగుమతి చేసుకుంటామని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. బంగ్లాదేశ్, టర్కీ, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, ఒమాన్, సౌదీ, మలేషియా, చైనా వంటి దేశాల నుంచి కూడా రంజాన్కి సంబంధించినటువంటి టోపీలను దిగుమతి చేసుకుంటారు. మార్కెట్లో కొత్తగా కనిపించే టోపీలకి భారీ డిమాండ్ ఉంటుందని కూడా విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే వారు జాగారపు రాత్రులు ఉంటాయి, వాటి కోసం ప్రత్యేకమైనటువంటి టోపీలను కూడా ధరిస్తామని చెప్తూ ఉన్నారు. ఇక తరాబీ నమాజ్ అని చేస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఆ నమాజ్ చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి టోపీలను ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒక్కొక్క సందర్భానికి తగినట్టుగా ఒక్కొక్క టోపీని ధరిస్తూ కూడా వారి వస్త్రధారణ ఉంటుంది. అయితే ఈ టోపీలు ప్రజెంట్ రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో కూడా లభిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ధరలు కూడా 100 రూపాయల నుండి 5,000 వరకు పలుకుతున్నాయని చెప్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది విక్రయదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ఎలా ఉంది రంజాన్ మాసంలో టోపీలకి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది మా షాప్ మొహమ్మద్ క్యాప్ మార్ట్ కనీసం ఒక 125 సంవత్సరం నుంచి పాతగా ఉన్నది. దీంట్లో మీకు అన్ని రకాల వెరైటీలు క్యాప్స్లు ఉంటాయి. క్యాప్స్ అంటే యాక్చువల్లీ మొత్తం క్యాప్సే, ఇది మొత్తం క్యాప్ షాప్ ఇది. దీంట్లో క్యాప్స్లు దొరుకుతాయి. ఇప్పుడు క్యాప్స్లు ఎట్లా ఉంటుందంటే ఇవాళ రేపేమో యంగ్ జనరేషన్స్ ఉన్నది, వాళ్ళకి ఇది 2 సైడ్ వాడేది క్యాప్స్లు నడుస్తుంది. ఇది పేరు జేజే క్యాప్ ఉంది, ఇది 2 సైడ్ వాడచ్చు. తర్వాత ఇట్లాంటిది రూమీ క్యాప్స్లు కూడా ఉంటాయి. ఇది కూడా వ్యాంటేజ్ ఉన్నది, ఒక జమాన్ నుంచి నిజాం సర్కార్ వీళ్ళు అందరు ఇది వాడినారు. తర్వాత ఇది ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారు. ఇది కూడా ఒక ట్రెడిషన్ క్యాప్ ఉన్నది ఇట్లా. తర్వాత ఇదేమో ఇంపోర్టెడ్ క్యాప్స్ ఉంటుంది ఇట్లాంటిది. ఇదేమో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ వాడతారు, అఫ్ఘానీ క్యాప్ అని పేరు ఉంది దీనికి. ఇది కూడా చాలా వాడతారు. ఇది కూడా ఇక్కడ ఒక ట్రెడిషన్ ఉంది, ఇక్కడ కూడా వాడతారు. మళ్ళీ కొంతమందిలో హాఫెసార్లు ఉంటారు, మస్జిద్లో నమాజ్లు చదివించడం వాళ్ళు ఉంటాడు, స్కూల్కి మాస్టర్స్లో ఉంటారు, వాళ్ళ ఏమో ఇట్లాంటిది క్యాప్స్లో వాడతారు. ఇదేంటంటే ఇది మౌల్వీ, ఆలిం, హాఫెజ్ అట్లాంటిది మనుషులు ఇది ఎక్కువ వాడతారు. దీనికి తాయరుల్ ఖాదరీ క్యాప్ అంటారు. ఇట్లా తర్వాత ఇదేమో కొంతమంది రంజాన్ పండుగ రోజేమో షర్వానీలు కూడా వాడుకుంటారు. ఆ షర్వానీ మీద ఏ క్యాప్ నడుస్తుంది ఎక్కువ అంటే ఇట్లాంటిది జిన్నా క్యాప్ నడుస్తుంది. ఇది జిన్నా క్యాప్. ఇది కూడా వ్యాంటేజ్ అంటాం. ఇది చాలా సంవత్సరం నుంచి, కనీసం 400 ఇయర్స్ నుంచి ముందు నుంచి ఇట్లాంటిది డిజైన్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఇదేమో మీకు విఐపి ఐటమ్. ఇదేంటంటే కాశ్మీరీ క్యాప్ ఉన్నది. ఇది లెదర్ క్యాప్ ఉంటుంది, ఇది షీప్ లెదర్ ఉంటుంది. ఇట్లాంటిది క్యాప్స్లకి కాశ్మీరీ క్యాప్ అంటారు. ఇది కూడా ఎక్కువ వాడతారు. ఇది విఐపి క్యాప్ ఉన్నది. కొంతమందిలో ఇప్పుడు ఫారూక్ అబ్దుల్లా ఉన్నారు, గులాం నబీ ఆజాద్ ఉన్నారు, అక్బర్ సాబ్ ఉన్నారు, వీళ్ళేమో ఇట్లాంటిది క్యాప్స్లో ఎక్కువ వాడతారు. ధరలు ఎలా ఉన్నాయంటే మీకు ఇప్పుడు స్టార్టింగ్ క్యాప్ అంటే ఇట్లాంటి 100 రూపీస్ నుంచి థ్రెడ్ క్యాప్ ఉంటుంది. తర్వాత ఇదేమో క్యాప్ ఉంది, ఇది ఇస్లామిక్ స్కాలర్స్ క్యాప్ ఉంది, దీనికేమో 600 రూపీస్ ధర ఉంది. ఇట్లాంటిది షర్వానీ మీద పెట్టేది క్యాప్ ఉన్నది, ఇది కూడా 600 రూపీస్ నుంచి.
యూత్ ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ నడుస్తుందంటే ఇట్లాంటిది థ్రెడ్ క్యాప్స్ నడుస్తుంది. థ్రెడ్ క్యాప్ ఎందుకంటే కొంతమంది ఏంటంటే పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత ఏమో జేబులో పెట్టుకుంటారు కదండి, అది వాడినాక మళ్ళీ వెనక పాకెట్లో పెట్టుకుంటారు, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసి ఎన్నెత్తి మీద పెట్టుకుంటారు. అందుకని ఇది కూడా డ్యూరేబుల్ ఐటమ్ ఉంది, అందుకని ఇది కూడా ఎక్కువ నడుస్తుంది. ఇవాళ రేపు పటానీ తోప్ వీళ్ళ మీద అన్నీ ఎక్కువ అంటే జేజే క్యాప్ ఎక్కువ నడుస్తాయి. దీని ధర 750. ఇది 2 సైడ్ వాడవచ్చు. తర్వాత ఇది ఏంటో అఫ్ఘానీ క్యాప్ ఉంది, ఇది కూడా 250 ఉంది. ఇది ఏమో 600. ఆఫర్లు ఉన్నాయంటే ఆల్రెడీ ఈ ధరలు ముందు ఎక్కువ ఉన్నది, ఇప్పుడు రంజాన్ పండుగ ఉన్నదని మేమే తక్కువ చేసేసినాం. రకరకాల టోపీలు, రకరకాల పేర్లతోటి పిలుచుకునేటువంటి టోపీలు అయితే ఇక్కడ కస్టమర్ల కోసం అందుబాటులో పెట్టినట్టు కూడా మనకు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి టోపీలు అయితే ఉన్నాయి. కురేషియా, ఒమానీ, సౌదీ రేషం, అజ్మేరీ, తహెరుల్, కాద్రియా, షేర్ గోలా, పాకిస్తానీ కమాన్, ఆఫ్ఘనీ గోల్, చైనా జాలి, ఇండోనేషియా కమాల్ వంటి వెరైటీ టోపీలు అయితే అన్ని రకాల టోపీలు అందుబాటులో ఉంచినట్టు చెప్తూ ఉన్నారు. దాదాపు 50 నుండి 100 రకాల వరకు కూడా టోపీలు అందుబాటులో ఉన్నాయని కూడా విక్రేతలు చెప్తున్నారు. వారు వేసుకున్నటువంటి వస్త్రధారణకు అనుగుణంగా అయితే టోపీలను కొనుగోలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.